తులారాశి వారు జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను పాత కార్యక్రమాలను పునర్ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాల రీత్యా మంచి నిర్ణయం చేయగలుగుతారు. ఒకానొక సందర్భంలో మీకు ఎంతగానో అభిప్రాయం ఉన్న వ్యక్తులని సహాయ సహకారాలను అడిగి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. పాత వాహనాలను మార్చాలన్న ఆలోచనలు బలంగా ఉంటాయి. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. ఆధ్యాత్మిక అంశాలు దైవ అంశాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో కొద్దిగా టెన్షన్స్ ఉన్నప్పటికీ ఆఖరికి మాత్రం రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. ఇనీషియల్ గా మాత్రం ఈ డిస్టర్బెన్సెస్ భరించక తప్పకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలయ్యి మంచి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సహోదర సహోదరి వర్గంతో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని పోగొట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు మూడొంతులు సత్ఫలితాలను అందజేస్తాయి. ప్రత్యేకంగా మధ్యవర్తుల ద్వారా ఇంతకాలం ఇబ్బంది పడ్డాము, మధ్యవర్తులు జోక్యం చేసుకోవడం వలనే ఇంతవరకు ఇవి జరిగాయి నేపథ్యంలో కొత్తగా ఆలోచనలు చేసి మీరు తీసుకునే నిర్ణయాల వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సోషల్ మీడియాలో ఉండేవారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉండేవారికి ప్రజెంటేషన్ రీత్యా మాత్రము ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు. పర్సనల్ గా మాత్రము కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ ఫ్రంట్ లో మాత్రము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆయా విషయాలలో మాత్రం జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొత్త అవకాశాలను పొందగలుగుతారు. మంచి ఆలోచనలు ఉంటాయి. అదే విధమైనటువంటి టెన్షన్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా మీకున్నటువంటి ప్లస్ల నిమిత్తం ఆలోచన చెయ్యండి. ఏదైతే టెన్షన్ పడాలి, బాధపడాలి, మైనస్ అంశాలు ఉన్నాయో వాటిని కొంతకాలం పక్కకు పెట్టేయండి. కొంచెం మీరు ఎక్కడైతే గట్టిగా ప్రయత్నం చేయగలుగుతారో ఆ నిమిత్తం మంచి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఆర్థికంగా అభివృద్ధి లేని వారు లక్ష్మీ హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.